ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈమె కేశిని దమయంతి పంపిగా వచ్చినటువంటి మనిషి బాహుకుడు అంటే నలమహారాజు నలుడిని అడుగుతూ ఉంది, ఏమయ్యా అసలు నువ్వు ఎవరయ్యా, ఇక్కడికి ఎలా వచ్చావు ఏంటి అంటే, ఋతుపర్ణ మహారాజుకి స్వయంవరం పిలుపు వచ్చింది దమయంతిది. ఇంకా 100 యోజనాల దూరం, ఒక రాత్రి సమయం ఉంది, ఇక త్వరగా వెళ్ళాలి ఏంటి అన్నప్పుడు, ఇక నాకు అశ్వవిద్య బాగా తెలుసమ్మా, అందుకని బయలుదేరానమ్మా అన్నాడు. ఇక కేశిని ఇలా అడుగుతాను, మీలో ఆ మూడో వ్యక్తి ఎవరికి సంబంధించిన వాడు, ఇంతటి మహత్కార్యం నీపై ఎందుకు ఉంచబడింది అన్నాడు. ఆ మూడో వ్యక్తి నల మహారాజుగా రథసారథిగా ప్రసిద్ధి పొందిన వార్ష్ణేయుడు. నల మహారాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత వార్ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు చెంత చేరాడు. నేను కూడా అశ్వశాస్త్ర రహస్యాలు తెలిసిన వారిని, రథసారథ్యం కూడా బాగా తెలిసిన వాడిని, అందుచేతనే నన్ను ఋతుపర్ణ మహారాజు సారథిగా నియమించారు. అంతేకాదు వంటవాణిగా కూడా నన్నే నియమించారు. బాహుక, నలుడు ఎక్కడికి వెళ్ళినది వార్ష్ణేయునికి తెలుసా? అతడు ఎప్పుడైనా నీకు ఈ విషయాన్ని చెప్పే ఉండాలి. అప్పుడు బాహుడు అంటున్నాడు, సత్కర్మాలు ఆచరించిన నలుని పుత్రుని ఇక్కడ ఉంచిన తర్వాత వార్ష్ణేయుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. నలుని గురించి అతనికి తెలియదు, నలుని గురించి ఇతరులు ఎవరికి కూడా తెలియదు. మహారాజు తన రూపాన్ని కోల్పోయి ఈ లోకంలో నిగూఢంగా తిరుగుతున్నాడు. ఆ పరమాత్మగా తెలియాలి నలుడు, లేదా నలుని అంతరాత్మకు తెలియాలి తన గుర్తులేమిటో. నలుడు ఎవరికి చెప్పలేడు కదా, ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు. కేశునికి ఆల్మోస్ట్ ఇక్కడ అర్థం అవ్వాలి ఇతనే నలుడు అని. సరే చూద్దాం. కేశుని అంటుంది, బాహుక, ఓ స్త్రీకి సంబంధించిన వాక్యాలను చెబుతూ ఇంతకుముందే ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరానికి వచ్చాడు. ఆ మాటలు వివి, ఆ మాట్లాడి మరలా చెప్తాను విను. ప్రియ, నీపై అనురాగం గల ప్రేయసిని నేను. నిద్రిస్తున్న సమయాన ఒక వంచుకుని వలె నా చీరను సగం చింపుకొని నన్ను అరణ్యంలో విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఆమె నీవు ఆదేశించిన స్థితిలోనే అదే విధంగా నీకే ఎదురు చూస్తుంది. అహోరాత్రాలు వియోగాగ్నిచే దహింపబడుతుంది. ఇప్పటికీ ఆ సగం చీరతోనే ఉంది. పృథ్వీపతి, ఆ దమయంతి నీకు కలిగిన దుఃఖం చేతనే ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంది. మహావీర, ఆమెపై దయతో నాకు జవాబు చెప్పు. సద్బుద్ధి గల మహారాజా, ఆమెకు ప్రియమైన నలుని కథను చెప్పండి. అనిందితమైనటువంటి దమయంతి ఆ మాటలనే వినదలిచింది. పూర్వం అయోధ్యకు వచ్చిన బ్రాహ్మణునికి మీరు చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు మీ ముఖదహ మరల దమయంతి వినదలిచింది అని చెప్పేసి అన్నాడు. ఇక అప్పుడు బాహువుడు చెప్తున్నాడు, కేశిని ఈ విధంగా మాట్లాడిన తర్వాత నలుని హృదయం వ్యత చెంది కళ్ళు చెమ్మగిల్లే. ధర్మరాజుకి బృహదశుడు చెప్తున్నాడు కదా అది. ఇక పృథ్వీపతి అయిన నలుడు వేదనంచే దహింపబడుతున్న తన దుఃఖాన్ని నిగ్రహించుకుని బాష్పరుద్ధమైన వాకుతో తిరిగి ఇలా పలికాడు. కష్టాలు కలిగిన విషమ స్థితిలో కూడా కులస్త్రీలు ఇతరులకు తెలియనీక తమలోనే దాచుకుంటారు. అలాంటి వారు స్వర్గాన్ని జయించినట్లే. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సాధువులైన ఉత్తమ స్త్రీలు భర్తలు విడనాడిన సమయాలలో కూడా ఎన్నడనూ కోపాన్ని పొందరు. నడివడి అనే కవచంతోనే ప్రాణాలను రక్షించుకుంటారు. సర్వసుఖాలను కోల్పోయి సంకట స్థితిలో ఉన్నటువంటి ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండవచ్చు. అతని విషయంలో కోపగించడం తగినదే కాదు. ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ పక్షులచే వస్త్రాలు అపహరణపడి మనోవ్యధతో ఉన్నటువంటి ఆ భర్త విషయంలో భార్య కోపగించడం భావ్యం కాదు. భర్త తనను గౌరవించకపోయినా గౌరవించకపోయినా దరిద్రుడైనా ఆతుడైనా వ్యసనపరుడైనా సరే భార్య అతనిపై కోపాన్ని చూపరాదు. చెప్పలేనంత దుఃఖంతో కూడిన మనసుతో నలుడు ఈ విధంగా మాట్లాడుతూనే కన్నీరు ఆపుకోలేక బావురుమని ఏడ్చాడు. అదంతా గమనించిన కేశిని అక్కడి నుంచి వెళ్ళి అతని చేష్టలతో సహా అక్కడ జరిగినంత దమయంతికి తెలియజేసింది. సో ఇక ఆల్మోస్ట్ ఇక అర్థమైపోయింది దమయంతికి. మరి దమయంతి తర్వాత ఏం చేసింది రేపు మాట్లాడుకుందాం. ముందు దమయంతి వెళ్తుందా లేదా దమయంతి కొడుకు కూతుర్ని బాహుగుడి దగ్గర పంపిద్దా రేపు మాట్లాడదాం.